మనము వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఉన్నాడా లేదా? దేవుణ్ణి చూశారా? దేవుణ్ణి చూశారా? దేవుణ్ణి చూశారా లేదా? దేవుణ్ణి చూశారా? మళ్ళీ అడుగుతున్నా. సరే, ఎవరు చూస్తారో కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుకు ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, రెండు మాటలు ఒకటే కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో మనం కాదు, వాళ్ళు. అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి చూచామా చూడలేదా? చూసాం. వాళ్ళు చూడ్డానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పోలికలోకి మార్చబడలేదు. ఆయన పోలి ఉందుము అంటే ఆయన పోలికలోకి వాళ్ళు మార్చబడలేదు. అప్పుడు యేసయ్య వచ్చాడు, ఆయన పోలికలో వాళ్ళంతా మార్చబడ్డారు. ఇప్పుడు మీరు ఎవరు పోలికలో ఉన్నారు? యేసయ్య ఈ భూమి మీద ఏ రకంగా అయితే నా యందు పాపం ఉన్నదా అని ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన శరీరములో 33.5 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడో ఆ స్థితిలో మీరున్నారు. ఆదాము హవ్వలు పాపం చెయ్యకమునుపు ఏదైనా తోటలో శరీర రీతిగా ఉన్నప్పుడు పాపము చెయ్యకమునుపు ఏ రకంగా ఉన్నారో మీరు కూడా ఇంతకుముందు పాపం చేశారు. ఆ పాపం యేసుక్రీస్తులో కడగబడింది. ఇప్పుడు మీ హృదయం శుద్ధి అయిపోయింది, మీరు పరిశుద్ధులు. ఇప్పుడు దేవుని పోలికలో మీరు ఉన్నారు, యేసయ్యలా ఉన్నారు. మీరు యేసయ్యని చూశారా లేదా? కంటితో చూడడం కాదు, ఇది ఆత్మీయం అని చెప్పాను నేను ఎప్పటి నుంచో. ముందు దీంతో చూస్తేనే, మనోనేత్రాలతో చూస్తేనే మీరందరూ యేసుక్రీస్తుని చూశారు, యేసుక్రీస్తుని పోలి ఉన్నారు. ఇంకెప్పుడో చూస్తాం కాదు, ఇప్పుడు ఇక్కడ ఉంటేనే అక్కడ ఇది ఓకే అవ్వాలి. ఫస్ట్ పరలోకమునకు ఇది నమూనా, పరలోకమునకు ఇది నమూనా. పరలోకములో రియాలిటీ, ఇక్కడ రియల్గా మనం శరీరంలో ఉన్నంగానే బ్రతకాల. ఇది రిహార్సల్. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే